ప్రజలకు చూపించాలి. అది క్రీస్తు ప్రభువారు మనకు నేర్పిన ఒక అద్భుతమైన బోధ, సత్యం. ఆయన కృప లేకపోతే ఏమైపోయేవారమో. నిజంగా ఆరాధన నాయకులు గత మాసమంతా కూడా మనకు సంఘంగా దూరంగా ఉన్నప్పటికీ కూడా ఆత్మలో ఎప్పుడు మనతో ఉన్నారు. అందును బట్టి వారిని బట్టి కూడా ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాను. మనము ఒక దినం పరలోకములో మనకు వేరే పనులు ఏముండవు. ఏ కేబుల్ కనెక్ట్ చేసుకోవాల్సిన అవసరం ఏముండదు. ఏ ఇన్స్ట్రుమెంట్స్ క్యారీ చేయాల్సిన అవసరం ఏముండదు. అద్భుత రీతిగా ఇంకా వేరే ఏ డ్యూటీస్ ఉండవు మనకు, దేవుణ్ణి గణపరిచి ఆరాధించడం తప్ప. ఈరోజు ఒక అద్భుతమైన పర్వదినం. దీన్ని ఏమంటారంటే ఫామ్ సండే అంటారు, తెలుగులో అయితే మట్టల ఆదివారం. వింటున్నారా? ఏమంటున్నారు? పెద్దగా చెప్పాలి. మట్టల ఆదివారం అని ఎందుకన్నారు? ఆ రోజుకున్న విశిష్టత ఏంటి, ప్రత్యేకత ఏంటి? ఈరోజు దేవుడు వాక్యపు వెలుగులో చాలా విషయాలు మనం నేర్చుకోబోతుంటున్నాం. ఎందుకంటే నెక్స్ట్ గుడ్ ఫ్రైడేకు మీరు ఎన్ని మాటలు మాట్లాడతారు? యేసుక్రీస్తు సిలువలో మాట్లాడిన 7 మాటలను మీరు ధ్యానం చేసుకోబోతుంటున్నారు. దానికి ముంగుర్తుగా 7 విషయాలు మీ దృష్టికి నేను తీసుకురావాలని ఆశపడుతున్నాను. మీరు చాలా ప్రాముఖ్యమైన ధన్యులు. దేవుని సన్నిధిలో మీరు చేరి రాగలిగినారంటే దీని వెనుక దేవుని అపారమైన కాపుదల, దేవుని కృప ఉంది. అందులో ఎలాంటి సందేహం లేదు. దేవుడు కేవలం ఆయన కృపే అనగలిగిన వాళ్ళు దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, కొంచెం పెద్దగా, కొంచెం పెద్దగా. ఇంతవరకు కాచెనే చెంత నుండి నీ కృపా, అంతము వరకు నడిపించునే, అంతేలేని నీ కృపా, కృపా కృపా కృపా, యేసుని కృపా, కృపా. పాడాలి. యేసుని కృపా ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, ఎరుగని రీతిగా నన్ను దర్శించే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, పావనమైన జీవన యాత్రలో క్షేమమునిచ్చే నీ కృపా, క్షణమైన నన్ను ఎడబాయక, క్షణమైన నన్ను ఎడబాయక గమ్యము చేర్చే నీ కృపా, గమ్యము చేర్చే నీ కృప. హల్లెలూయా. ఈ ఒక్క చరణం కొరకు నేను పాడాల్సి వచ్చింది పాట. క్షణము కూడా విడిచిపెట్టలేదు. మనము కీర్తనల గ్రంథంలో చదువుతాం, ఇశ్రాయేలును కాపాడువాడు కొనుకడు నిద్రపోడు, ఆ దేవుడే నిన్ను నన్ను కాపాడాడు. ప్రైజ్ ద లార్డ్. ఒక క్షణం ఇలా కనురెప్ప ఇలా మూసుకుంటే మన పరిస్థితి ఏమైపోతుందో తెలియదు. మంచి స్తోత్రం చెప్పండి. ఆయన నిజంగా మనలను కాపాడేవాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఈ అద్భుతమైన సమయాన్ని బట్టి నేను ప్రభును స్తుతిస్తూ ఉంటున్నాను. నిజంగా నా ఎడల కూడా ప్రభు చూపిన తన మహత్తరమైన కృపకై నేను కృతజ్ఞుడను. నేను ఫస్ట్ అంటే యేసుక్రీస్తు వచ్చిన తర్వాత 1000 ఏళ్ల పరిపాలన తర్వాత
ఒకవేళ ప్రభు నాకు ఛాన్స్ ఇస్తే పరలోకంలో నేను ఒకే అడిగే ప్రశ్న, ప్రభువా ఏం చూసి ఇంతగా ప్రేమించావు ప్రభు నన్ను? ఆయన అడిగే మొదటి ప్రశ్న ఏంటంటే, ఏ మంచి లేదు మనలో, నాలో అసలు ఎందుకయ్యా ఇంత ప్రేమ చూపిస్తారా? వ్యతిరేకించిన, తిరస్కరించిన, నీకు ఇష్టమైన జీవితం జీవించకపోయినా ఇంతగా ప్రేమిస్తావా? ఒకవేళ ప్రభు సేవ విషయంలో నమ్మకత్వాన్ని బట్టి ఆయన ఇచ్చిన బహుమానాలు, కిరీటాలు ఏమైనా ఉంటే ఆయన పాదాల చెంత పడేసి, నేనైతే యోగ్యుడను కాను ప్రభు అని చెప్పేస్తాను. నాకు అంత సీన్ లేదు ప్రభువా, నీ కృప తోడై ఉండకపోయి ఉంటే ఇంత సుదీర్ఘమైన పరిచర్య చేసేవాడిని కాదు ప్రభు అని చెప్తాను. ఈ 25 ఏళ్లలో దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఆయన కృప, ఆయన కాపుదల మనకు లేకపోయి ఉంటే నేటి దినాన ఇక్కడ ఉండేవాళ్ళం కాదు. అది మనము ప్రాథమికంగా జ్ఞాపకం చేసుకోవాలి. చరిత్రలో మనము చూసినట్లయితే ఈరోజు ఫామ్ సండే ప్రపంచవ్యాప్తంగా దాదాపు ఎక్కువ శాతం మట్టెల ఆదివారాన్ని సెలబ్రేట్ చేస్తారు. మంచిదే, సెలబ్రేట్ చేయాలి. ఏంటి దీని యొక్క విశిష్టత? ఈ మట్టలాదివారం యొక్క ప్రత్యేక సందేశం ఏంటి? అసలు ఏంటి మట్టలాదివారం రోజు మనం నేర్చుకోవాల్సిన మాటలు? బైబిల్ స్పష్టంగా తెలియజేస్తుంది. మీకు అర్థమయ్యే రీతిలో స్పష్టంగా నేను దేవుడు నాకు ఇచ్చిన సమయాన్ని దృష్టిలో ఉంచుకొని, దేవుడు నాతో, నేను వింటాను, మీరు కూడా వినాలి. దేవుడు మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్నాడు. ఆయన మాట్లాడేవాడు. హల్లెలూయా. ఈ మట్టలాదివారములో జరిగిన సంఘటన, ఎప్పుడు మట్టలాదివారము అంటారు అంటే ఈస్టర్ కంటే ముందు వచ్చే ఆదివారాన్ని మట్టలాదివారం అంటారు. యాష్ వెన్స్డే ఉంది కదా, భస్మ బుధవారము మొదలుకొని 40వ రోజున మట్టలాదివారం అంటారు. ఈ రోజుకు భస్మ బుధవారం మొదలుకొని ఇప్పటి వరకు 40 రోజులు, దానిని మట్టలాదివారం అంటారు. ఈ మట్టలాదివారము తర్వాత ప్యాషన్ వీక్. ఇదంతా కూడా క్రీస్తు శిలువకు వెళ్ళడం, క్రీస్తు కొరకు ప్రత్యేకమైన భక్తి శ్రద్ధలతో ఎక్కువ శాతం మంది, అంటే క్రైస్తవ లోకంలో ఈ వారం, అంటే ఈ 40 days ఒకవైపు అయితే, ఈ 1 week చాలా కీలకం. వారి జీవితంలో అత్యంత ప్రాముఖ్యమైన ఒక సంఘటన. అసలు ఏమి జరిగింది అన్న విషయాన్ని మనము లోతుగా ఆలోచన చేస్తే, యేసుక్రీస్తు ప్రభువారు యెరికో నుండి యెరూషలేములోనికి ప్రవేశిస్తున్నాడు. రాజుగా ప్రవేశిస్తున్నాడు. రాజుగా ప్రవేశించే ఆ సమయంలో ఆయన రాజుగా వచ్చే వారిని గుర్రం మీద తీసుకొచ్చి రావాలి, లేక గుర్రం ఎక్కి రావాలి, లేక రథం ఎక్కి రావాలి. కానీ ఈ గుర్రాన్ని ఆయన వాడుకోలేదు, రథాన్ని కూడా ఆయన వాడుకోలేదు. కానీ ఆయన కోరుకున్నది గాడిదను. ఏంటి గాడిద యొక్క విశిష్టత? ఎందుకు దేవుడు గాడిదను ఏర్పరచుకున్నాడు, ఎందుకు కోరుకున్నాడు అని మనం ఆలోచన చేస్తే, గాడిదకు మానవునికి చాలా దగ్గరి పోలికలు ఉంటాయి. చాలా మట్టుకు పోలికలు చాలా కూడా. గాడిదకు మానవుని చూసి గాడిదను చూస్తే వాటి స్వభావము చూసినప్పుడు చాలా దగ్గర సంబంధాలు, మిగతా ఏ జంతువుకు అలా మ్యాచ్ అవ్వవు, కానీ గాడిదకు మానవునికి మంచి అవినాభావ సంబంధం ఉంటుంది. ఇక్కడ గాడిదను కోరుకున్నాడు అని ఆలోచించినప్పుడు, ఆ గాడిద దేవునికి ఇష్టమైనది. ఆ గాడిదను విడిపించి దేవుడు ఆ గాడిదను ఘనపరచాలనుకున్నాడు. ఇది మీ మనసులో ఉండనివ్వండి. గాడిదను చూసినప్పుడు గాడిద యొక్క స్వభావం, ఎందుకు నేను మనిషికి గాడిదకు దగ్గరి పోలిక ఉందని చెప్పడానికి గల కారణం ఏమిటంటే, గాడిదకున్న చాలా స్వభావాలలో 2 మీకు తీసుకొస్తాను. గాడిద ఒకటి మెడవంచనిది. ఏంటండి గాడిద? గాడిద మెడవంచనిది. అందుకే గాడిద మెడ విరిచేస్తారు. వాళ్ళు ఏమంటారు తెలుసా? ఎందుకు ఇలా చేస్తున్నారు? అప్పుడు మనం ఏం చెప్పాలి తెలుసా? ప్రభువునకు కావాలి. చెప్పండి అన్నమాట. ఎవరికి కావాలి? కొంచెం పెద్దగా.
ప్రభువునకు కావాలి. పోనిస్తారా? అక్కడ చూడండి, ప్రభువునకు కావలెను అని చెప్పిన వెంటనే తక్షణమే జరిగిన పరిస్థితి చూడండి. అక్కడ అందుకు శిష్యులు యేసు ఆజ్ఞాపించినట్టు వారితో చెప్పగా వారు పోనిచ్చిరి. వారు ఆ గాడిద పిల్లను యేసు నొద్దకు తోలుకొని వచ్చి తమ బట్టలు దాని పైన వేయగా ఆయన దాని మీద కూర్చుండెను. విన్నారా ఈ మాటలు? గాడిద వచ్చేసింది యేసు యొద్దకు. యేసయ్యకు కావాలి గాడిద, కట్టబడిన గాడిద యేసయ్య కోరుకొని ఆ గాడిద మీద కూర్చోవాలని అనుకున్నాడు. ఇప్పుడు ఆ గాడిద మీద కూర్చోవడానికంటే ముందు తమ బట్టలు గాడిద మీద వేశారు. మామూలుగా క్రైస్తవులలో ఒక వర్గం ఉంది, చనిపోయిన తర్వాత కొత్త బట్టలు వేస్తారు. గిన్నెలు ఇస్తారు. ఎంత చెప్పినా మారరులేండి. మీకు అర్థమవుతుందా? అక్కడ కాదు వేయాల్సింది కొత్త బట్టలు. లోకములో, పాపములో, వ్యసనములో బాధపడుతున్న వారి జీవితాలలో రక్షణ సువార్త ద్వారా, దేవుని మాట ద్వారా విడిపించబడిన తర్వాత రక్షణ వస్త్రాలు మనం వేయాలి. ఈ వస్త్రాలు దేనికి సాదృశ్యంగా ఉన్నాయంటే రక్షణ వస్త్రాలు, ఉల్లాస వస్త్రాలు, సంతోష వస్త్రాలు. ఆయన నాకు సంతోష వస్త్రము ధరింపజేశాడు, లోకం ఇచ్చినట్టు సంతోషము కాదు. కాబట్టి ఇక్కడ ఈ గాడిద మీద బట్టలు వేయగా, మీరు జాగ్రత్తగా వినండి, ఆయన కూర్చున్నాడండి. ఒకటి, గాడిద కట్లు విప్పాలి. 2, గాడిదను యేసయ్య యొద్దకు తీసుకొని రావాలి. 3, గాడిద మీద బట్టలు వేయాలి. 4, గాడిద మీద అప్పుడు ఆయన కూర్చుంటాడు. ఇవన్నీ జరగాలి. లోకంలో ఉంటున్న పాపపు కట్లు విడిపింపబడాలి. క్రీస్తు సంఘములోనికి, క్రీస్తు యొద్దకు రావాలి. క్రీస్తు రక్షణ వస్త్రాలు ధరించుకోవాలి. అప్పుడు ప్రభువు మన మీద ఆశీర్వదిస్తాడు. తద్వారా అద్భుతమైన ఘనత ఆ గాడిదకు కలిగినట్లుగా మనము చరిత్రలో మనము చూస్తాం. ఎందుకు ఇలా జరిగింది అన్నప్పుడు, గాడిదను కోరుకోవడానికి మొట్టమొదటి విషయం ఇది ప్రవచనాల నెరవేర్పు. ముందుగానే చెప్పాడు. జకరియా గ్రంథంలో రాయబడిన మాట 9వ అధ్యాయము 9వ వచనంలో, ఇదిగో నీ రాజు. ఎవరండి ఆయన? నీ రాజు, నిన్ను ప్రేమించేవాడు, నీ కొరకు ప్రాణం పెట్టేవాడు, నిన్ను రక్షించేవాడు, నీకు శాంతి, సమాధానాన్ని, నెమ్మదిని. సియోను కుమారి సంతోషించి గంతులు వేసి ఉత్సహించి ఉల్లాసించి దేవుని నామాన్ని గణపరచు. ఇదిగో నీ రాజు గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వచ్చుచూ ఉన్నాడు అనే మాట మనము జకరియా గ్రంథం 9వ అధ్యాయం 9వ వచనంలో చూస్తాం. ఆయన ఎలా వస్తున్నాడు? దీనుడై. ఒకసారి చూద్దామా? జకరియా గ్రంథము 9వ అధ్యాయము 9వ వచనం. సియోను నివాసులారా బహుగా ఏం చేయాలండి? సంతోషించవలసిన పండుగ ఇది. ఏం పండుగ అండి ఇది? సియోను నివాసులారా బహుగా సంతోషించుడి, యెరూషలేము నివాసులారా ఉల్లాసముగా ఉండుడి. నీ రాజు నీతిపరుడు. ఎవరండి ఆయన? నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడై గాడిద పిల్లను ఎక్కి నీ యొద్దకు వస్తున్న నీ రాజు ఎలాంటి వాడో తెలుసా? నీతిపరుడు, రక్షణ కలగజేయువాడు, దీనుడు. గర్విష్ఠుడు కాదండి, కోపిష్ఠుడు కాదు. వింటున్నారా? నీ రాజు ఎలాంటి వాడంటే దీనుడు, నీతిపరుడు. చాలా జాగ్రత్తగా వినాలి. నీ రాజు దీనుడు, నీతిపరుడు, రక్షణ కలుగజేసేవాడు. నీ యొద్దకు వస్తున్నాడు. ఇప్పుడు ఏం చేయాలి తెలుసా? సంతోషించి సంబరాలు చేసుకునే పండగనే మట్టల ఆదివారం. ఇది ఎందుకు అన్నప్పుడు, ఎందుకు గాడిదను ఎక్కి రావడానికి? ఇది మొట్టమొదటిగా ప్రవచనాల నెరవేర్పు. ఈ మాట జాగ్రత్తగా వినండి. వాక్యము ఎప్పుడు మారదండి. పర్వతాలు తొలగిన, మెట్టలు తత్తరిల్లిన ఆయన మాటలు గతించవు. 119వ కీర్తన 89వ వాక్యంలో రాయబడిన మాట, దేవుని వాక్యం మారదు.
33వ కీర్తన 11వ వాక్యంలో దేవుని ఆలోచన మారదు. 24వ అధ్యాయం మత్తయి సువార్త 35వ వాక్యం, దేవుని మాటలు ఎన్నడూ గతించవు. పేతురు రాసిన మొదటి పత్రిక మీరు చూసినట్లయితే వాక్యము ఎల్లప్పుడూ నిలిచి ఉంటుంది. దేవుడు ఏదైనా చెప్పినప్పుడు ఖచ్చితంగా అది నెరవేర్చబడుతుంది. తగిన కాలములో, తగిన సమయంలో, యుక్త కాలములో, నిర్ణయ కాలములో అది తప్పక జరుగుతుంది. ఒకవేళ ఆలస్యంగా వచ్చినా ఖచ్చితంగా వస్తుంది, అది నెరవేర్చబడుతుంది. ఈ గాడిదను ఎక్కి రావడానికి గల కారణం ఏమిటంటే, ఈయన యుద్ధానికి రావట్లే. యుద్ధానికి వస్తే గుర్రం మీద వస్తారు. మామూలుగా సినిమాలలో హీరో గాడిద మీద వస్తాడా? గుర్రం మీద వస్తాడు. రైల్వే ట్రాక్స్ దాటుతాడు, కొండలు దాటుతాడు. అసలు చాలా విచిత్రంగా ఉంటుందన్నమాట. అంటే దాని అర్థం ఏమిటంటే, హీరో రాజు ఎలా రావాలి? గుర్రం మీద రావాలి, రథం మీద రావాలి, ఇంకా ఘనత. యూదులు అలాగనే ఎదురు చూశారు, కానీ ఈయన గాడిద మీద వచ్చారు కాబట్టి వారు అంగీకరించలేకపోయారు. ఇప్పటికీ ఇంకా యూదులకు సువార్త ఎందుకు వారి కన్నులు మూయబడ్డాయి అంటే, మా మెస్సియా, మా రాజు, మమ్మల్ని ఏలేవాడు, రోమా సామ్రాజ్యం నుండి మాకు విడుదల దయచేసి మమ్మల్ని ఏలుకోబోయే ఇశ్రాయేలు పరిశుద్ధ రాజు ఆయన గుర్రం మీద వస్తాడన్న సంగతి తెలుసుకొని వారు ఎదురు చూశారు. కానీ అక్కడ గుర్రం మీద కాదు, ఆయన గాడిద మీద వచ్చాడు. ఎందుకో తెలుసా? గాడిద శాంతికి గుర్తు. యుద్ధానికి వెళ్ళేటప్పుడేమో గుర్రం మీద వెళ్తారు, గాడిద మీద వెళ్తున్నారంటే ఇది శాంతి, సమాధానానికి గుర్తుగా ఉన్నది. మొట్టమొదటిగా మనము చూస్తుంటున్నాం దేవుని బిడ్డలారా, ఇది ప్రవచనాల నెరవేర్పు. అంటే జరగబోయే సంగతులను దేవుడు ముందుగానే బయలుపరిచాడు తన ప్రవక్తల ద్వారా. కాబట్టి ప్రవచనాల నెరవేర్పు కొరకు ఆయన గాడిద మీద యెరూషలేములోనికి ప్రయాణమయ్యాడు. ఇక రెండవది మనము చూసినట్లయితే, గాడిదను ఎందుకు కోరుకున్నాడు? మీరు ఒకసారి రాజుల మొదటి గ్రంథం 1వ అధ్యాయం 33వ వచనాన్ని మీ క్షేమం కొరకు నేను చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని చూడాలని నేను మనవి చేస్తూ ఉంటున్నాను. రాజుల మొదటి గ్రంథము 1వ అధ్యాయము 33వ వచనాన్ని చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తూ ఉంటున్నాను. 33వ వచనం మాత్రమే. అంతటా రాజు, మీరు మీ ఏలినవాడైన నా సేవకులను పిలుచుకొని పోయి నా కుమారుడైన సొలొమోనును నా కంచెర గాడిద మీద ఎక్కించి గీహోనునకు తీసుకొని పోయి. ఎక్కడ? కంచెర గాడిద. ఎందుకు సొలొమోనును కంచెర గాడిద మీద ఎక్కించాలి? సొలొమోను పీరియడ్లో, సొలొమోను రాజ్య పరిపాలనలో వారు యుద్ధం జరగలేదండి. మీకు అర్థమవుతుందా? యుద్ధాలన్నీ దావీదు చేశాడు. తన కుమారుడైన సొలొమోను టైంలో, సొలొమోను పీరియడ్లో ఒక్క యుద్ధం కూడా చేయలేదు. ఆల్మోస్ట్ 40 years రూల్ చేశాడు, రాజ్యాన్ని పరిపాలించాడు. ఇక్కడ మనము చూసినట్లయితే, ఇక్కడ గమనించండి, ఈయన సమాధానానికి గుర్తు. గాడిద మీద రావడానికి గల కారణం ఏమిటంటే సమాధానానికి గుర్తు. ఒకటేమో ప్రవచనాల నెరవేర్పు, రెండవదేమో సమాధానానికి గుర్తు. నీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వడానికి నీతిపరుడు, దీనుడైన శాంతి రాజు గాడిదను ఎన్నుకొని నీ జీవితంలో సమాధానానికి గుర్తుగా, కర్తగా నీ జీవితములలో చీకటి కమ్మిన నీ జీవితాన్ని సమాధాన పరచడానికి ఆయన వస్తున్నాడు. వచ్చాడు, మరలా రాబోతున్నాడు. స్తోత్రం. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఈ రాజు నీకు సమాధానం, లోకమిచ్చే సమాధానం కాదు. ఐమాక్స్కి వెళ్ళి 3 గంటలు సినిమా తీసుకుంటే సమాధానం ఆ 3 గంటల వరకే ఉంటుంది, సంతోషం, సమాధానం. ఒక మంచి ఇష్టమైన భోజనం తీసుకుంటే ఆ భోజనం ఉన్నంత వరకే ఉంటుంది, సంతోషం. ఒక మంచి వస్త్రాలు కొనుక్కుంటే, ఒక మంచి బంగారం కొనుక్కుంటే అప్పటి వరకే ఉంటుంది సమాధానం. కానీ నా ప్రభువు ఇచ్చే సమాధానం శాశ్వతమైనది.
అందుకే ఆయన గాడిద మీద రావడానికి గల కారణం ఏమిటంటే, నీ జీవితంలో సమాధానము లేక అల్లకల్లోలమైపోయిందా జీవితం? ఈ సమాధాన ప్రభువు, ఈ శాంతి ప్రభువు నీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వడం కొరకు గాడిదను ఎన్నుకొని దాని మీద వచ్చాడు. ఇక్కడ ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయాలి. గుర్రం అయితేనే యుద్ధానికి గుర్తు, గాడిద అయితే శాంతికి గుర్తు. కాబట్టి శాంతి రాజు సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన గాడిద మీద వచ్చాడు. ఇక్కడ బైబిల్ ఏమంటుందంటే, సొలొమోను కంటే శ్రేష్ఠుడైన ప్రభు నీకున్నాడు. సొలొమోను కంచెర గాడిదను ఎక్కాడు కదా, ఈ ప్రభువు నీ కొరకు నా కొరకు పనికిరాని ఊరి వెలపట కట్టబడిన గాడిదను ఎన్నుకున్నాడు. దాని మీద ప్రభు కూర్చొని నీకు యెరూషలేములో ఉన్న వారందరికీ సమాధానాన్ని ప్రకటించడానికి ఆయన వచ్చాడు. ఒకటి ప్రవచనాల నెరవేర్పు, రెండవది సమాధానానికి, నీ జీవితంలో సమాధానాన్ని ఇవ్వడానికి ఆయన వచ్చాడు. బైబిల్ గ్రంథం తెలియజేస్తుంది, యోహాను రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 2వ వచనం, యోహాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 10వ వచనం, ఆయన మన పాపములకు శాంతికరమై ఉన్నాడు, సమాధానకరమై ఉన్నాడు. మన పాపములను పడమటికి ఎంత దూరమో, తూర్పుకు పడమటికి ఎంత దూరమో అంత దూరపరిచి మన జీవితాలలో మన పాప భారాన్ని తీసివేసి సమాధానాన్ని మనకిచ్చాడు. పక్క వాళ్ళని చూసి చెప్పండి, ఈ సంతోషం సమాధానం మీరు పొందుకున్నారా? కొంచెం పెద్దగా, ఆ వెనక ఎవరు మాట్లాడట్లేదు. ఒకటేమో లేఖనాల నెరవేర్పు, ప్రవచనాల నెరవేర్పు, రెండవది ఇది సమాధానానికి గుర్తు. ఇక కొంచెం ముందుకు వెళ్దాం. మూడవది, తండ్రి తన కుమారుణ్ణి బలి ఇవ్వడానికి గుర్తుగా ఉంది గాడిద మీద. మీరు ఆదికాండం 22వ అధ్యాయం మీరు చూస్తే, గాడిదకు గంత కట్టి ఇస్సాకును తీసుకెళ్ళి పర్వతం మీద బలి ఇచ్చాడు. మూడవది, తన ప్రియ కుమారుడైన యేసు క్రీస్తును నీకు నా కొరకు బలి ఇవ్వడం కొరకు ఆయన గాడిదను ఎంచుకున్నాడు. నీ కొరకు బలి కావడం కొరకు, నీ కొరకు చావడం కొరకు. వింటున్నారా? నిన్ను బ్రతికించడం కొరకు ఆయన బలి పశువుగా, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన మౌనంగా ఉన్నాడు, నోరు తెరవలేదు. కేవలం బలి ఇవ్వడం కొరకే, బలి పశువుగా నీ కొరకు మరణం, సిలువ వెళ్ళే వరకు కూడా ఆయన ఎక్కడ వెనుదిరిగి వెళ్ళిపోలేదు. 33.5 జీవితంలో 3.5 సంవత్సరాలు సేవా పరిచర్య చేశారు. ఈ 3.5 సంవత్సరాలు మరణము వస్తుంటే మరణానికి ఎదురుగా వెళ్ళాడు తప్ప మరణాన్ని తప్పించుకోవడానికి ప్రయత్నం చేయలేదు. ఎందుకో తెలుసా? ఒకవేళ ఆయన వెళ్ళకపోయి ఉంటే ఈనాడు నీకు నాకు రక్షణ వచ్చేది కాదు. ఒకటి ప్రవచనాల నెరవేర్పు, గాడిద మీద రావడానికి, రెండు సమాధానాన్ని ఇవ్వడానికి, ఇది సమాధానానికి గుర్తు. మూడవది, నీ కొరకు నీవున్న స్థానంలో, నేనున్న స్థానంలో, మనము ఉండవలసిన స్థానంలో ఆయన ఎక్స్చేంజ్. సిలువ ఏమైపోయిందో తెలుసా? అందుకే సిలువను గురించిన వార్త నశించుచున్న వారికి వెర్రితనముగా కనబడుచున్నది, కానీ రక్షింపబడిన నీకు నాకు దేవుని శక్తి. స్తోత్రం చెప్దామా? నీ కొరకు నా కొరకు బలి కావడం కొరకు ఆయన, అది చివరి ప్రయాణం, యెరూషలేములోనికి ఆయన చివరి ప్రయాణం. ఇక మనం కొంచెం ముందుకు వెళ్తే, మీరు ఒకసారి యెషయా గ్రంథంకి రండి. నేను ఆ మాటలు 63వ అధ్యాయము నేను చదువుతున్నాను, ఒకసారి మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. యెషయా గ్రంథము 63వ అధ్యాయము మొదటి 3 వచనాలు నేను చదువుతున్నాను. రక్తవర్ణ వస్త్రములు ధరించి ఎదోము నుండి వచ్చుచున్న ఇతడెవరు? శోభిత వస్త్రము ధరించిన వాడై గంభీరముగా నడుచుచు బోస్రా నుండి బలాతిశయముతో వచ్చుచున్న ఇతడెవడు? నీతిని బట్టి మాటలాడుచున్న నేనే, రక్షించుటకు బలాఢ్యుడనైన నేనే. నీ వస్త్రము ఎర్రగా ఉన్నదేమి? నీ బట్టలు ద్రాక్ష గానుగను తొక్కుచున్న
వాని బట్టల వలె ఉన్నవేమి? ఒంటరిగా ద్రాక్ష గానుగను త్రొక్కి తిని జనములో ఎవడును నాతో కూడా ఉండలేదు. ఒంటరిగా నీ కొరకు నా కొరకు బలి పశువు అయిపోయాడు ఆయన. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఒకటి, లేఖనాల నెరవేర్పు, పనికిరాని గాడిదను దేవుడు కోరుకున్నాడు. రెండవది, నీకు సమాధానం. అన్నీ ఉంటే సమాధానం డబ్బులుంటే సమాధానం ఉండదండి. క్రీస్తు ఇచ్చే సంతోషము సమాధానం కొరకే మనం సంఘంలోనికి వచ్చాం. చాలామంది అనుకుంటాం నాకు అన్నీ ఉంటే, నో నో నో, అవన్నీ తాత్కాలికమే. కానీ ప్రభువు ఇచ్చే సమాధానం అది శాశ్వతమైనటువంటిది. అందుకే ఈ సమాధానానికి కర్త అయిన ప్రభువు, శాంతికి కర్త అయిన ప్రభువు, శాంతి రాజుగా గాడిద మీద నీ జీవితానికి సమాధానాన్ని ఇవ్వడం కొరకు ఆయన వచ్చాడు. ఇక మూడవదిగా నీ కొరకే బలి అయిపోయాడు ఆయన. ఒంటరిగా ఒంటరిగా ఒంటరిగా. ఏంటి నీ వస్త్రాలు ఇలా రక్తమైపోయింది? అక్కడ రాయబడిన మాటలు ఏంటంటే మీరు చూడండి దేవుని బిడ్డలారా, ఒంటరిగా ద్రాక్ష గానుగను తొక్కి తిని జనములలో ఎవడును నాతో కూడా ఉండలేడు. అప్పటి వరకు అంతకుముందు జీవితం చూస్తే 3.5 సంవత్సరాల పరిచర్యలో రొట్టెలు తిన్నారా? స్వస్థతలు చూశారు, ఆహా ఓహో అన్నారు. కానీ శిలువ మరణం దగ్గరికి వెళ్ళేసరికి చివరికి పేతురు లాంటి గొప్ప శిష్యుడే ప్రభు ఎవరో తెలియదని ముమ్మారు అబద్ధమాడాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఒంటరిగా ఆయన బలి పశువుగా నీ కొరకు నా కొరకు బలి అయిపోయాడు. దోషిగా ఏ తప్పు చేయలే. ఆయన న్యాయపీఠం దగ్గర నిలబడ్డాడు, ఏ తప్పు చేయలే. చాలామంది దూషించారు. సిలువలో 2 దొంగలు ఉన్నారు కదా, 2 దూషించారు. అంతకుముందు దూషించారు, సైనికులు దూషించారు, ఆ దారిన వెళ్తున్న వారు కూడా దూషించారు. కానీ బైబిల్ తెలియజేస్తుంది 53వ అధ్యాయం యెషయా గ్రంథం, వదకు తేబడు గొర్రె పిల్ల బొచ్చు కత్తిరించు అని ఎదుట గొర్రె మౌనముగా ఉన్నట్లు ఆయన నోరు తెరవలేదు. ఎలాంటి పరిస్థితులలో? ఏమా ఎందుకు ఇలా చేస్తున్నానని అడగలే. అయ్యో నేను ఏ తప్పు చేశానని అడగలే. సరెండర్ అయిపోయాడు, అప్పగించుకున్నాడు. ఎందుకో తెలుసా? నీకు నాకు రక్షణ, సమాధానం లేకపోతే మనం పాపమునకు అమ్ముడుపోయే వాళ్ళం. దేవుని బిడ్డలారా, మనల్ని విడిపించి మనకు సమాధానం ఇచ్చి మన కొరకు ఆయన బలియాగమైపోయాడు. ఇక ఈ గాడిదను ఎన్నుకోవడానికి గల కారణము ఇది. మనము ఆదికాండం మీరు చూసినట్లయితే 49వ అధ్యాయంలో 10, 11, 12 వచనాలు, ఇది ఆశీర్వాదమునకు ఎందుకు గుర్తుగా ఉంది అంటే ఈ గాడిద మీద రావడానికి ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఒకసారి మీ క్షేమము కొరకు నేను చదువుతున్నాను. ఆదికాండము 49వ అధ్యాయము 10, 11, 12 వచనాలు చదువుతున్నాను. దయతో మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. షిలోహు వచ్చు వరకు యూదా యొద్ద నుండి దండము తొలగదు, అతని కాళ్ళ మధ్య నుండి రాజదండము తొలగదు. ఆ ప్రజలు అతనికి విధేయులయ్యుందురు. ద్రాక్షావల్లికి తన గాడిదను, ఉత్తమ ద్రాక్షావల్లికి తన గాడిద పిల్లను కట్టి, ద్రాక్షారసములో తన బట్టలను, ద్రాక్షా రక్తములో తన వస్త్రములను ఉదుకును. అతని కన్నులు ద్రాక్షారసము చేత ఎర్రగాను, అతని పళ్ళు పాల చేత తెల్లగాను ఉండును. ఎవరైనా షిలోహు. ఎవరా షిలోహు? నీతిపరుడు, నీ రాజు, సాత్వికుడు, దీనుడు, దీన మనస్సు కలిగిన వాడు, సమాధానానికి కర్త అయిన ప్రభువు. నీ కొరకు నీ ఆశీర్వాదమే ఆయన ఆశీర్వాదముగా, తన పిల్లల క్షేమాన్ని చూసి ఆనందించే దేవుడు కదా ఆయన. నీకు ఆశీర్వాదము తేవడం కొరకు ఆయన నలగగొట్టబడ్డాడు. గోధుమ గింజ అది ఒంటిగా ఉంటే ఫలితం లేదండి. అది భూమిలో గోధుమ గింజ చచ్చిపోతేనే అనేకమైన గోధుమ గింజలు వచ్చే అవకాశాలు ఉంటాయి.
నీ కొరకు నా కొరకు బలి అయిన ప్రభువు నిన్ను నన్ను మల్టిప్లై చేయడానికి, మనం ఆదికాండం 1వ అధ్యాయంలో మనం చూసినట్లయితే ఆశీర్వదించడానికి, ఈ గాడిద మీద రావడానికి గల కారణం ఏమిటంటే ఆయన నిన్ను నన్ను ఆశీర్వదించడానికి. ఇది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. 4వ విషయం, ఆ షిలోహు వచ్చే వరకు, అందుకే అన్నా అనే ఒక తల్లి ఉంది బైబిల్ గ్రంథంలో. షిలోహులో దేవుని ఆలయంలోనికి వెళ్ళి తన గోడు, తన వేదన, తన బాధ, తన పరిస్థితి మొత్తం దేవుని సన్నిధిలో కుమ్మరించింది. ఇంకొక మాటలో బైబిల్ స్పష్టంగా చెప్తుంది, తన ఆత్మను దేవుని సన్నిధిలో కుమ్మరించింది. దేవుడు సమాధానాన్ని ఇచ్చాడు, దేవుడు అద్భుతం చేశాడు, దేవుడు ఆశ్చర్య రీతిగా ఆమె జీవితాన్ని మరలా సంతోషభరితమైన జీవితం జీవించేటట్లు దేవుడు చేశాడు. ఆశీర్వాదం 1:5 మీకు చెప్పాను. 1 అడిగితే 5 ఇచ్చాడు, ఇంకా ఎక్కువ. ఇక్కడ మనము చూసినట్లయితే ఇది ఆశీర్వాదానికి గుర్తుగా ఉంది. ఇక ఎందుకు గాడిద మీద ఆయన వచ్చాడు గల కారణం, మనము నేర్చుకోవాల్సిన మరొక పాఠం ఏమిటంటే ఇది పాపముల ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉంది. పాపానికి లేక పాపములకు ఇది ప్రాయశ్చిత్తం జరగాలి. మీరు ఒకసారి ఆ మాట కూడా మీ కొరకు చదువుతాను. హెబ్రీ పత్రిక, మీరు రక్తము చిందించబడకుండా పాప క్షమాపణ లేదు అనే మాట మనము చూస్తాం. ఒకసారి రండి, హెబ్రీ పత్రిక 10వ అధ్యాయం. మీ క్షేమము కొరకు నేను చదువుతున్నాను, దయతో మీ భాగాన్ని స్పష్టంగా చూడాలని నేను మనవి చేస్తా ఉన్నాను. 10వ అధ్యాయం 12వ వచనం, ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులు తన పాదములకు పాదపీఠముగా చేయబడు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. మన పాపములకు ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఒకవేళ ప్రాయశ్చిత్తం జరగకపోయి ఉంటే పాపముల వలన వచ్చు జీతం మరణం, మరణానికి లోనైపోతాం, నరకానికి పాత్రలం అయిపోతాం. ఈ భూమి మీద ఉన్న, మీరు తెలుసు కదా సోషల్ మీడియా ఎంత ఎఫెక్టో. క్రీస్తు విరోధి కూడా అలాగనే రాబోతున్నాడు. మన ఇండియా అంటే మన భారతదేశంలో ఆయిల్ సమృద్ధిగా ఉంది, పెట్రోల్, ఆయిల్ అంటే పెట్రోల్ సమృద్ధిగా ఉంది. కానీ సోషల్ మీడియా పవర్ దెబ్బకి, అంటే ట్రోలింగ్ దెబ్బకి 2 రోజులు సాధారణమైన ప్రజలు రోడ్డున పడ్డారు. నిల్వలున్నాయి. చదువుకున్న వాళ్ళు, నేను లాస్ట్ టైం చూశాను, ఉద్యోగాలకు సెలవు పెట్టి పెట్రోల్ కొరకు లైన్లు కట్టుకున్నారు. నేను మీకు ఆ ముందు బైబిల్ స్టడీలో చెప్పాను, 24 గంటల తర్వాత అంతా సద్దుమణిగా అయిపోతుందని. అదే ప్రకారం జరిగింది. భవిష్యవాణి ఏమి జరగబోతుందో దేవుడు ముందే మనకు చెప్పాడు. చదువుకున్న వాళ్ళు కాదు, దేవుని వాక్యం తెలిసిన వాళ్ళు కూడా కంగారు పడితే ఎలాగా? కంగారు పడొద్దు. ఈయన సదాకాలము నిలవడానికి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేశాడు. తనను ఎందరు అంగీకరించినో వారందరికీ తన పిల్లలగుటకు అధికారం ఇచ్చి పాప క్షమాపణ జరిగించాడు. ప్రాయశ్చిత్తానికి గుర్తుగా ఉంది. యుద్ధానికి రాలే. సై అంటే సై కాదు, సై అంటే నై, వద్దు. ఆయన దూషింపబడి బదులు దూషించలేదు. ఉన్నారా? ఈనాటి క్రైస్తవ్యం ఏమైపోయింది? ఆలోచించండి దేవుని బిడ్డలారా. నీ నా పాపములకు ఆయన ప్రాయశ్చిత్తానికి గుర్తుగా గాడిద మీద వచ్చాడు. మనం కొంచెం ముందుకు వెళ్ళి మనం చూసినట్లయితే ఈ గాడిద అంటే ఈ మట్టల ఆదివారం ఎందుకు ప్రవేశించాడు ఆ యెరూషలేములని చెప్పడానికి గల కారణం ఏమిటంటే తన ప్రజలకు ఆయన ఇచ్చు బహుమానానికి గుర్తుగా ఉన్నది. యెరూషలేములో విజయోత్సాహం, ముందు వెళ్తున్నవారు వెనక వచ్చుచున్నవారు, ముందు వెళ్తున్నవారు వెనక వస్తున్నవారు మట్టలు పట్టుకొని, ఖర్జూర మట్టలు పట్టుకొని జయము హోసన్నా, జయము హోసన్నా, జయము హోసన్నా, జయము కేకలు గణపరుస్తూ ఉన్నారు. అయితే కారణం ఏంటో తెలుసా? వారు అనుకున్నారు రోమా సామ్రాజ్యంలో నుండి వారిని విడిపించి వారి మీద రాజ్య పరిపాలన చేస్తాడని అనుకున్నారు. నిజమే, చేస్తాడు.
కానీ మొదటిసారిగా ఆయన వచ్చినప్పుడు అభిషేకించబడ్డాడు, రాజుగా పట్టాభిషేకం పొందుకున్నాడు. కానీ ఆయన మరలా రాబోతున్నాడు. 1000 ఏండ్లు ఇదే భూమి మీద యెరూషలేమును కేంద్రముగా చేసుకొని ఆయన పరిపాలన చేయబోతున్నాడు. హల్లెలూయా. ఒక మంచి స్తోత్రం చెప్దామా? ఒక మంచి స్తోత్రం చెప్దామా? కాబట్టి తన ప్రజలకు ఆయన ఇచ్చే బహుమానం, దేవుడే మన ఆస్తి, ప్రభువే మన బహుమానం. లోకంలో వేటి కొరకు మనం వెంపర్లాడకూడదు. ప్రభువును సంపాదించుకున్నామా చాలు, జీవితం ధన్యమైపోయింది. మీరు పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చదివితే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురము చేయు నిమిత్తము రాజులైన యాజక సమూహముగా దేవుడు నిన్ను నన్ను పెట్టుకున్నాడు. రాజులంటే మనం హుందాగానే ఉండాలి, రౌడీల్లాగా ఉండకూడదు. రాజులు రాజుల్లాగానే ఉండాలి, రౌడీల్లాగా కాదు. మన ప్రభువు దీనుడిగా ఉన్నాడు, మనకు మాదిరిగా ఉన్నాడు. సాత్వికుడు, దీన మనసు కలిగిన వాడు, నీతిపరుడు, రక్షణ కలిగిన వాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? మీరు గమనించండి, ఆయనే మన బహుమానమై ఉండాలి. ఈ లోకంలో దేనిని సంపాదించుకున్నా ఇక్కడే విడిచిపెట్టిపోవాలి. మీకు తెలుసా ఆ సంగతి? పట్టుకున్న మైకు, కట్టుకున్న బట్టలు అన్నీ ఇక్కడే వదిలేసిపోవాలి. ఏది మనతో రాదు. ప్రభువు ఇచ్చే బహుమానాన్ని, ప్రభువు ఆస్తిని మనం ప్రభువే మన ఆస్తి అయిపోవాలి. ఇందాక బిడ్డలు పాడుతూ ఒక అద్భుతమైన మాట గుర్తు చేశారు. ఆస్తి అంతా పోయినా నీవు ఉంటే చాలు ప్రభువా. నిజమేనా? ఆ మాట చెప్పగలమా మనం? నీవుంటే చాలు ప్రభు నా జీవితానికి, ఇక నీవే నా ఆస్తి, నాకెందుకు ఇంకా ఆస్తి? ఏమున్నా లేకున్నా నీవుంటే చాలు ప్రభు. ఎందుకంటే శాశ్వత నీతో నేను ఉండాల్సిన రోజు ఉంది. ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా వెళ్ళిపోవలసిందే. అందుకే ఇక్కడ మనం తన ప్రజలకు ఆయన ఇచ్చే బహుమానానికి గుర్తుగా ఉంది. చివరిగా యేసుక్రీస్తు మన భారములను, లేక మన పాప భారములను మోయడానికి ఈ గాడిద కొన్న గుణం ఏంటో తెలుసా? బరువులు మోసేది గాడిద. నా పాపాన్ని ఆయన మోసాడు. మీరు మత్తయి సువార్త 11వ అధ్యాయం 28వ వచనం మీరు చూస్తే, ప్రయాసపడి భారం మోసుకున్న సమస్త జనులారా నా యొద్దకు రండి, నేను మీకు విశ్రాంతి. పాప భారాలు మోసుకుంటున్నాం, ఎక్కడ నెమ్మది లేదు, విశ్రాంతి లేదు. ఏ కొండలెక్కినా నెమ్మది లేదు, ఎక్కడికి వెళ్ళినా నెమ్మది లేదు, సమాధానం లేదు, భవిష్యత్తు మీద నిరీక్షణ లేదు. మన భారాలు, మన పాప భారాలు మన మీదే ఉంచుకొని ముందుకు కొనసాగలేక ప్రభు అంటున్నాడు, రండి నేను మీకు విశ్రాంతి. మన భారములు ఆయన భరించువాడు. మీకు తెలుసా? మన పాపములను ప్రాయశ్చిత్తం చేయడం మాత్రమే కాదు, మనకు సమాధానాన్ని ఇవ్వడం మాత్రమే కాదు, మన కొరకు విలువలేని మన కట్లను విప్పడం మాత్రమే కాదు ఆయన పని. ఆయన మన భారాలను భరించువాడు. ఈ మాట చెప్పండి అమ్మా. ఆయన మన భారాన్ని, ఆయన నా భారాన్ని భరించు. మీకు గుర్తుందా? యెరికో నుండి యెరూషలేముకు కాదు, యెరూషలేము నుండి యెరికోకి వెళ్తున్నాడు ఒక ఆయన. దొంగలు ఆయన్ని పట్టుకొని కొట్టేశారు. రోడ్డు పక్కన పడి ఉన్నాడు. నంబర్ 1 క్యాండిడేట్ వచ్చాడు, చూశాడు. మరి ఏమనుకున్నాడో ఏమో తెలియదు, ప్రక్కకు వెళ్ళిపోయాడు. నంబర్ 2 క్యాండిడేట్ వచ్చాడు, ఎందుకంటే ఆ నంబర్ మీకు చెప్పకూడదని. నంబర్ 2 క్యాండిడేట్ వచ్చాడు. నంబర్ 2 వాడు వచ్చేసి చూశాడు. వాడు అదే స్థితిలో ఉండి చూసి ప్రక్కకు వెళ్ళిపోయాడు. కానీ సమరయుడు వచ్చాడు, చూసి గాయాలతో కొట్టబడిన ఆయన్ని కట్లు కట్టి నూనె పోసి తన గాడిద మీద ఎక్కించుకొని పూటకుల్లవాని దగ్గరికి తీసుకెళ్ళి అప్పగించి ఆయన కొరకు బాధ్యత తీసుకొని ఒక అద్భుతమైన
జీవితాన్ని ఆయనకు అనుగ్రహించాడు, ప్రేమను చూపించాడు. ఇప్పుడు చెప్పండి, మొదటివాడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. రెండవ వాడు వచ్చాడు, చూశాడు, వెళ్ళిపోయాడు. మూడవ వాడికి ఎందుకు పట్టించుకున్నాడు? లోకం తీరంతే. లోకం ఎలా ఉంటుంది అంటే మొదటి వాణి వలె ఉంటుంది. రెండో వాడిని ఏంటంటే నీ సొంతోళ్ళే. నువ్వు ఏ స్థితిలో ఉన్నా చూసి వెళ్ళిపోతారు అంతే. తెలిసి కూడా గ్యాస్ నిల్వలుందని అఫీషియల్ రిపోర్టు, గవర్నమెంట్ మంచిది, దేవునికి స్తోత్రం. పోయిన వారం ఎలా ఉంది? ఉన్న గ్యాస్ను కూడా కాపాడుకోవాలన్నా ఆలోచన. వింటున్నారా? అంటే ఎవరికన్నా ఇవ్వాలన్నా స్వార్థం. రెండో కేటగిరీ. మూడవ సమరయుడు వచ్చాడు, గాయాలతో పడి ఉన్న ఆ వ్యక్తిని చూసి పరామర్శించాడు, బాధ్యత తీసుకున్నాడు. ఈనాడు సంఘం, అందుకే ఒక మాట చెప్తాను వినండి, వట్టిగా వచ్చి వెళ్ళడం కాదు. హాజరు వేసుకుంటే మీ హాజరు ఎవరికి కావాలి? జీతం వస్తుందా? ఎందుకు వచ్చాము? దేవుని సంఘంలోనికి ఎందుకు దేవుడు నన్ను నడిపించాడు? నా బాధ్యత ఏంటి? నా పని ఏంటి? నీవు నేను మంచి సమరయుడి వలె మనం పనిచేయాలి. ఇక్కడ ఏడవది, యేసుక్రీస్తు మన భారములను మోసేవాడనే సంగతిని జ్ఞాపకం చేస్తున్నాడు. ఇంకొక మాట చెప్పి నేను ముందుకు వెళ్తాను. బావి దగ్గర సమరయ స్త్రీ కూర్చొని ఉంది. యేసయ్య ముందొచ్చాడా? సమరయ స్త్రీ వచ్చిందా? యేసయ్య బావి దగ్గరికి ముందొచ్చాడు, కూర్చున్నాడు. ఈలోగా మిట్ట మధ్యాహ్నం సమరయ స్త్రీ వచ్చేసింది. యేసయ్య మాట్లాడుతూ ఉంటున్నప్పుడు ఈ నీళ్ళ కాన్వర్సేషన్ జరిగింది. అమ్మా, రోజు నువ్వు నీళ్ళు ఇక్కడికి తీసుకెళ్లాల్సిన అవసరం లేదు, నేను ఇచ్చే నీళ్ళు అసలు జీవ జలములు, నదులు బయటికి వస్తాయి అంటే చాలా ఆశపడింది. ప్రభువా, ప్రతిరోజు రాకుండా ఆ నీళ్ళు నాకు ఇవ్వమంటే, ప్రభు సరే ఇస్తాను, కానీ వెళ్ళి నీ భర్తను తీసుకొచ్చుకో అమ్మా. ఆమెనింది, నాకు భర్త లేడయ్యా. ఇప్పుడు ఒక మాట మిమ్మల్ని అడిగినా, నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా సమరయశ్రీ? అమ్మా అమ్మా నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా సమరయశ్రీ? బ్రదర్స్ చెప్పండి. అయ్యా వినబడుతుంది. ఇప్పుడు యేసయ్య అడిగాడు, నీ భర్తను తెచ్చుకో అమ్మా, నీకు నీళ్ళు ఇస్తా అన్నాడు. అప్పుడు ఆమె ఏమనింది? నాకు భర్త లేడు అనింది. నిజం చెప్పిందా అబద్ధం చెప్పిందా? చూద్దాం రండి, మీరు ఒకసారి ఆ మాట మీరు చూడండి, చాలా అద్భుతంగా ఉంటుంది. 4వ అధ్యాయం యోహాను సువార్తమానము. దయచేసి మీ బైబిల్ తీయండి. ఎందుకు నేను ఈ మాట మీకు జ్ఞాపకం చేస్తున్నానంటే, 4వ అధ్యాయం 15వ వచనం నుండి చదువుతున్నాను. ఆ స్త్రీ ఆయనను చూచి, అయ్యా, నేను దప్పికొనగుండునట్లు, చేదుకొనుటకు ఇంత దూరం రాకుండానట్లు ఆ నీళ్లు నాకు దయచేయమని యేసయ్యను అడగగా, యేసు, నీవు వెళ్ళి నీ పెనిమిటిని పిలుచుకొని ఇక్కడికి రమ్మని ఆమెతో చెప్పెను. ఆ స్త్రీ, నాకు పెనిమిటి లేడనగా, యేసు ఆమెతో, నాకు పెనిమిటి లేడని నీవు చెప్పిన మాట సరియే. అంటే కరెక్ట్గా చెప్పావు, కానీ తర్వాత మాట మీరు చూడండి, నీకు 5 పెనిమిట్లు ఉన్నారు, అంటే 5 భర్తలు ఉన్నారు. నేను ఎందుకు మీకు ఆ రెఫరెన్స్ చూడమన్నానంటే, నువ్వు చెప్పావు భర్త లేడన్నావు కరెక్టే, కానీ 5 ఉన్నారు. భర్త అంటే భరించేవాడు, భారం మోసేవాడు. 5 వాడుకునే వాళ్ళే తప్ప నిన్ను పట్టించుకున్నవాడు ఒక్కరు లేడు, దాని అర్థం. 7వదిగా, నీ భారాన్ని మోయడానికి, సమరయ స్త్రీ భారాన్ని మోయడానికి, నా భారాన్ని మోయడానికి ప్రభు ఉన్నాడు. పేరు లెక్కలో, జనాభా లెక్కలో ఉంటే లాభం ఏంటి? భర్తలు జాగ్రత్త.
వింటున్నారా? అయ్యా నాకు భర్త లేడు, నిజమే. ఆమె గురించి పట్టించుకొని బాధ్యత తీసుకొని ఆమె భారాలు భరించేవారు లేరు, కనీసం నీళ్లు తీసుకొచ్చే వాళ్ళు కూడా లేరు. కానీ ఈ మంచి ప్రభువు ఇదిగో నా భారాన్ని మోయడానికి వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. మన భారం ఆయన మీద మోపబడింది. వింటున్నారు దేని బిడ్డలారా? నీ భారం ఆయనది, మన భారం ఆయనది. చాలాసార్లు మనం టెన్షన్ పడిపోతూ ఉంటాం. ఏం జరుగుతుందో టెన్షన్ పడాల్సింది లేదు. నీ భారము యెహోవా మీద మోపుము, ఆయనే నిన్ను ఆదుకొనును. దేవునికి స్తోత్రం కలుగును గాక. మన భారములను భరించడానికి ఎన్ని శ్రేష్టమైన విషయాలు మీరు గమనించండి. ఆయన యెరూషలేములోనికి ప్రవేశించి రావడానికి గాడిదను కోరుకున్నాడు. ఎందుకో తెలుసా? ప్రమాదకరమైన పరిస్థితులలో కట్టబడి ఉంది పాపపు లోకములో. ఆ గాడిద ప్రభువుకు కావాలి. ఒకప్పుడు మనము కూడా కట్టబడిన గాడిదలమే, లోకములో కలిసిపోయి లోకము పాపముతో కట్టబడి లోకానికి మనల్ని విడిపించేవారు లేని సమయంలో ప్రభు తన సేవకుల ద్వారా సువార్తను అందించి మనల్ని విడిపించి రక్షణ వస్త్రాన్ని మనకు కప్పాడు. వింటున్నారా దేని బిడ్డలారా? ఇది లేఖనాల నెరవేర్పు. నువ్వు రక్షించబడడం దేవుని చిత్తం. నువ్వు సమాధానంగా ఉండడం, సమాధానం నీ జీవితంలో లేకుండా ఎటు వెళ్ళినా ఎక్కడ దొరుకుతుందో సమాధానం. కానీ ప్రభువు నీకు నాకు సమాధాన ప్రభువుగా ఆయన వచ్చాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీ జీవితాన్ని సమాధానం ఉందంటారా? పక్క వాళ్ళని చూసి సమాధానం ఏం చెప్పారమ్మా? ఉందన్నారా లేదన్నారా? ఉద్యోగం ఉంటే ఉండదు సమాధానం. మంచి భర్త దొరికితే సమాధానం ఉండదు. భర్తలంతా మనుషులేగా. మనం నచ్చనప్పుడు నిజంగా ఆనెస్ట్గా చెప్తున్నాను దేవుని బిడ్డలారా, మానవ ప్రేమలు కొంతవరకే. వింటున్నారు కదా? మొదటిగా ప్రేమించినంత తీరు ఇప్పుడు మీ భార్యలు, మీ బ్రదర్స్ని అడగవచ్చా? వివాహమైన వాళ్ళు ఒక్కసారి ఇలా చూపిస్తారా? యథార్థంగా చెప్పండి దేవుని సన్నిధిలో. సేవకుడికి నేను అడుగుతున్నాను, పర్లేదు మీకు నాకు సమాధానం చెప్పకపోయినా, మొదటగా మీ భార్యలను ప్రేమించిన రీతిగా ఇప్పుడు అదే ప్రేమను కొనసాగిస్తున్నారా? దేవునికి స్తోత్రం. దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఈ ప్రేమలో మార్పు ఉండకూడదు. అది కల్వరి ప్రేమ. ఎందుకు మీరు కొంతమంది చేతులు ఎత్తారు, వారిని బట్టి దేవునికి స్తోత్రం. నేను ఎందుకు మీరు అలా ప్రేమిస్తున్నా నేను చెప్పనా? ప్రభువును ప్రేమించిన వాడు తన భార్యను ప్రేమిస్తాడు, తన పిల్లల్ని ప్రేమిస్తాడు, తన తల్లిని ప్రేమిస్తాడు, తన కుటుంబాన్ని ప్రేమిస్తాడు. ప్రభువును ప్రేమించని వానికి ఈ ప్రేమ అర్థం కాదు. మరలా చెప్పనా? మనము ప్రభువును ప్రేమించడం ప్రారంభిస్తే ఆ కలువరి ప్రేమలో డాగు, మచ్చ, కలంకం, స్వార్థము లేదు. ప్రేమకు వ్యతిరేక పదం ఏంటి? స్వార్థం, సెల్ఫిష్నెస్ ఉండదు. నిస్వార్థంగా ప్రేమిస్తాం. నిజంగా మీ కుటుంబస్తులు, మీ భార్యలు ధన్యులు, భాగ్యవంతులు. నేను అంటాను, ఏ పుణ్యం చేసుకున్నారో. ప్రభు ఆ బిడ్డలను దీవించునుగాక. ఆ ప్రేమను, అందుకే మన జీవితాలలో ఈ ప్రేమలో అప్ అండ్ డౌన్ అవుతూ ఉంటాయి. కానీ ఈ కల్వరి నాథుడు నిన్ను నన్ను ప్రేమించిన తీరు మర్చిపోలేమండి. హేతువు లేదా నీ ప్రేమకు, అందదు నాద నా ఊహకు. కారణం లేదు అసలు. ఎంతగా ప్రేమించాడు దేవుడు తెలుసా? నీ భారాన్ని భరించి మన కష్టాలన్నీ ఆయన మీద వేసుకున్నాడు. కల్వరి సిలువలో దేవుని బిడ్డలారా, ఒకసారి మనం వెనక్కి తిరిగి చూస్తే, నేను మీ ప్రారంభంలో చెప్పాను, ఇంతగా ప్రేమించబడుటకు మనకు యోగ్యత, అర్హత లేదండి. అర్హత లేదు మనకు వాస్తవానికి. కానీ ప్రేమిస్తూనే ఉన్నాడు ప్రభు. ఆయనకి స్తోత్రం. ఆ కల్వరి సిలువలో గాయపరచబడుతూ
నలగగొట్టబడుతూ నిన్ను ఇంకా ప్రేమిస్తూనే ఉన్నాడు. దానికంటే ముందు జరిగిన ఆ విజయ ప్రవేశం, నిజానికి వాస్తవానికి ఈ యెరూషలేములోనికి ఆయన ప్రవేశించడానికి గల కారణం ఒకటి, ప్రవచనాల నెరవేర్పు. గాడిదను ఎందుకు కోరుకున్నాడో తెలుసా? ఇది సమాధానాన్ని ఇవ్వడానికే తప్ప యుద్ధానికి కాదు. అందుకే రెండవది మనం చూసాం, ఇది సమాధానానికి గుర్తు. నీ కొరకు నా కొరకు త్వరలో ఆ 2000 సంవత్సరాల క్రితం బలి పశువుగా వధింపబడబోతున్న కారణానికి గుర్తుగా ఉంది. బలికి సాదృశ్యంగా ఈ సంఘటన ఉంది. దేవుని బిడ్డలారా, సంతోషంతో శిలువ ఎక్కుతున్నప్పుడు, విజయోత్సవంతో ఆయన ముఖములో చిరునవ్వు చెరిగిపోలే. ఆయన ముఖము ప్రకాశిస్తూ ఉంది. ఆయన ముఖము వెలుగుతో నింపబడి ఉంది. ఆయన గెలిచేశాను విజయోత్సాహముతో, లేక ఆ ఉత్సవముతో, ఆ గంభీరత్వముతో ఆయన యెరూషలేములో అడుగుపెట్టారు. పిల్లలు, పెద్దలు, పురుషులు, స్త్రీలు అందరూ కూడా హోసన్నా హోసన్నా, యూదుల రాజుకే జయము 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 చప్పట్లు కొడుతూ దేవుణ్ణి గణపరిచారు. రాజుగా అభిషేకించబడిన ఆయన్ని ప్రజలు కొనియాడారు. అది చరిత్రలో మరువలేని ఒక సంఘటన. నేను ముగించేస్తున్నాను. ఆయన గాడిద మీద రావడానికి గల కారణం ఏంటో తెలుసా? ఎన్నిక లేని గాడిద, ఎవరికి ఉపయోగము లేని గాడిద, మెడవంచని గాడిద, లోబడని గాడిద, ప్రభువు కోరుకున్న గాడిద. ప్రైజ్ ది లార్డ్. కట్లతో పాపలోకములో కట్టబడిన గాడిదను దేవుడు విడిపించాడు. దీని వెనక ప్రవచనాల, లేఖనాల నెరవేర్పు కొరకు దేవుడు. అందుకే మన మత్తయి సువార్త చదివేటప్పుడు, ధర్మశాస్త్రములనైనను ప్రవక్తల వచనములనైనను కొట్టివేయుటకు నేను రాలేదు, కానీ వాటిని నెరవేర్చుటకే నేను వచ్చాను. ఆకాశము గతించిన, భూమి గతించిన, ఆయన మాటలు గతించవు, వాక్యము ఎల్లప్పుడు. ఇలా చూపించండి కొంచెం పెద్దగా. వాక్యము ఎల్లప్పుడూ స్థిరంగా ఉంటుంది, మారదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి మొదటిగా మనము ప్రవచనాల నెరవేర్పు అని చూసాం. రెండవదిగా నీ జీవితంలో సమాధానానికి గుర్తు. సమాధానం లేకుండా ఉన్నావా? దేవుడు సమాధానాన్ని ఇవ్వడం కొరకే ఆయన గాడిద మీద ప్రయాణం చేశాడు. మూడవదిగా నీ కొరకు బలి కావడం కొరకు, నీ కొరకు మరణించడం కొరకు ఆయన వచ్చాడు. నాలుగవదిగా మనం ఏం చూస్తామంటే, నీ జీవితంలో ఆశీర్వాదం ఇవ్వడం కొరకు. ఇది ఆశీర్వాదానికి గుర్తు. ఇక ఐదవదిగా మనం ఏం చూస్తామంటే, మన పాపానికి ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఒక్కసారే బలి అయిపోయాడు. ఇక మాటి మాటికి ఏటేటా మనము కోళ్ళను, లేక మేకలను, లేక ఇతర జంతువులను బలి ఇవ్వాల్సిన అవసరం లేదు. బలిని కోరేవాడు కానే కాదు ప్రభు. నీ కొరకు నా కొరకు ఒకే ఒక్కసారి సదాకాలము నిలుచు బలి పశువుగా ఆయన మారిపోయాడు. కాబట్టి మన పాపములకు ఆయన ప్రాయశ్చిత్తం జరిగించాడు. ఇక ఆరవదిగా తన ప్రజలకు ఇచ్చు బహుమానానికి గుర్తుగా ఉంది. రాజు వస్తున్నాడంటే ఎలా ఉంటుంది? ఆ టీవీ, ఆ గాంభీరం, ఆ వైభవం మాటల్లో మనం ఊహించి చెప్పేది కాదు దేవుని బిడ్డలారా. కాబట్టి తన ప్రజలకు, వింటున్నారా, ఆయన ఇచ్చు బహుమానం. ఏంటి ఆయన ఇచ్చు బహుమానం? చాలాసార్లు మనం అనుకుంటాం లోకములో బహుమానాల కొరకు. ఈ లోకంలో బహుమానాలు కాదు, కానీ ప్రభువే మన బహుమానం కావాలి, ప్రభువే మన ఆస్తి కావాలి. చివరిగా మనం ఏం చూస్తామంటే, ఏడవదిగా యేసు క్రీస్తు మన భారాన్ని మోసేవాడు, భరించేవాడు. బైబిల్లో ఒక మాట ఉంది, ఆయన సంఘాన్ని దృష్టిలో ఉంచుకొని భక్తులు రాశారు, మనకు భర్త అయి ఉన్నాడు. భర్త అంటే భరించువాడి అని అర్థం. వింటున్నారా? సమరయ స్త్రీ జీవితంలో 5 ఉన్నారు, కానీ ఇంకొకడు ఉన్నాడు, 6వ వాడు, కానీ బరువు బాధ్యత లేనివాడు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ప్రభువు సమరయ స్త్రీ భారాన్ని, పాపాన్ని కడిగేశాడు. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ఈనాడు నా భారం మోసే వాళ్ళు ఎవరు లేరని నువ్వు బాధపడితే, నీ భారాన్ని మోసే ప్రభు ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. 7 విషయాలు మీ మనసులో ఉండనివ్వండి. దీనికి మీకు ఈజీగా గుర్తుండడానికి
ఈ సందేశాలు ఈజీగా మీకు గుర్తుండడానికి నేను ఒక 5 లేక 7 విషయాలు చెప్పి ప్రార్థన చేస్తాను. ఒకటి, ఇది మట్టల ఆదివారం అంటే ఇది చిన్న పిల్లల పండుగ. మైక్ తీసుకొని చదవగలిగితే మత్తయి సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు చదవండి. ఇది చిన్న పిల్ల, మీరు సండే స్కూల్లో ఏం చేస్తారో తెలుసా? అసలు కేరింతలు, అసలు మట్టలు పెట్టుకోవడం, అది మామూలు ఉండదు గోల. ఇది చిన్న పిల్లల పండుగ. ఏం పండుగ ఇది? కొంచెం పెద్దగా చదువుతారు ఒకసారి. మత్తయి సువార్త 21వ అధ్యాయం 15-16 వచనాలు. ఓకే. దావీదు కుమారునికి జయము అని దేవాలయములో కేకలు వేయుచున్న చిన్న పిల్లలు విన్నారా? దేవాలయంలో చిన్న పిల్లలు. అసలు ఏమర్థమైంది? చిన్నపిల్లలకి ఏం తెలుసండి? ఇప్పుడు చిన్న పిల్లలు, పెద్దవాళ్ళు స్తోత్రం చెప్పండి, హల్లెలూయా, ఆమేన్, యోసన్న, జయం అంటే రాజని, అది వేరే. కానీ చిన్న పిల్లలకి ఎవరు చెప్పారు ఆయన్ని రాజని గణపరచాలని? అక్కడ జరిగిన సంఘటన ఏంటంటే, పరిశుద్ధాత్మ దేవుడు చిన్న పిల్లల మీదకి వరాలిపోయాడు. వారిలో ఒక మంటను కలిగించాడు. వారందరూ ఏక మనసుతో, ఏక స్వరముతో జయము 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 కేకలేసేశారు. మిగతా వాళ్ళకి అది నచ్చలే. వారు ఏమన్నారు తెలుసా? ఎందుకు మీరు సైలెంట్గా ఉండమని చెప్పారు. ప్రభు అన్నమాట మీకు గుర్తుందా? ఒకవేళ వీళ్ళు సైలెంట్గా ఉంటే రాళ్ళు కేకలేస్తాయని చెప్పారు. చిన్నపిల్లలకి ఎవరు చెప్పారు కేకలేయమని? చిన్నపిల్లలకి ఎవరు చెప్పారు ప్రభువును గణపరచాలని? పరిశుద్ధాత్మ దేవుడు చెప్పాడు. పరిశుద్ధాత్మ దేవుడు. అందుకే ఇది చిన్న పిల్లల పండుగ. సండే స్కూల్ పలచబడ్డది, సండే స్కూల్ బలంగా ఉంది. పలచబడ్డ స్తోత్రం, కానీ సండే స్కూల్ చాలా బలంగా ఉంది. దేవునికి స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. ఈ ఉదయకాలం ఇది మనం ఈ బట్టల ఆదివారం అంటే అర్థం ఏంటో తెలుసా? చిన్న పిల్లల పండుగ. మీ మనసులో గుర్తుపెట్టుకోండి. రెండవది మనము చూస్తే, అందుకే మీరు కీర్తన గ్రంథం 8వ అధ్యాయం 2వ వాక్యం మీరు 8వ కీర్తన 2వ వాక్యం మీరు చూసినట్లయితే, చంటి పిల్లల స్తుతుల మూలమున. మీరు ఆలోచించండి. కాబట్టి పేరెంట్స్కి నేను చెప్పేది ఒకటే మాట ఏంటంటే, చిన్నప్పుడే పిల్లల్ని దేవుణ్ణి గణపరిచే వారిగా తీర్చిదిద్దాలి. ఎవరి బాధ్యత అది? ఊరికే తిరుగుబోతుల్లాగా అటు ఇటు తిరిగే వాళ్ళని కాకుండా దేవుణ్ణి గణపరిచి దేవుని సన్నిధిలో కూర్చొని దేవుని మాటలు విని ఆరాధించే వారిగా తయారు చేసే బాధ్యత ఎవరిది? తల్లిదండ్రులది. తల్లిదండ్రులు అలా చేయాలంటే పరిశుద్ధాత్మ నడిపింపు ఖచ్చితంగా కావాలి. అది మనకు చాలా అవసరం. వింటున్నారు దేని బిడ్డారా? కాబట్టి ఇది మొట్టమొదటిగా చిన్న పిల్లల పండుగ. రెండవది లూకాసు వార్త 19వ అధ్యాయం మీరు రాసుకోండి 37-38లో, ఇది శిష్యుల పండుగ. ఏం పండుగ ఇది? శిష్యుల పండుగ. ఒకసారి చదువుతారా తల్లి? లూకాసు వర్తమానము 19వ అధ్యాయం. నేను జస్ట్ మీకు అవుట్లైన్స్ ఇచ్చి ప్రార్థన చేస్తాను. 19వ అధ్యాయము 37-38 వచనాలు. ఒలీవల కొండ నుండి ఆయన సమీపించుచున్నప్పుడు శిష్యుల సమూహమంతయు సంతోషించుచు, 12 మందే కాదండి, చాలా గొప్ప సమూహం ఉంది ఆయనకి. శిష్యుల సమూహమంతయు సంతోషించుచు ప్రభువు పేట వచ్చు రాజు స్తుతింపబడునుగాక. పిల్లలు స్తుతించారు. అందుకే ఇది చిన్న పిల్లల పండుగ. మట్టల ఆదివారం అంటే చిన్న పిల్లల పండుగ. రెండవది ఇది శిష్యుల పండుగ. జన సమూహం, శిష్యులు క్రీస్తు రక్తం ద్వారా కడగబడి ఆయన అడుగు జాడలలో నడుచుకొని ప్రభువు కొరకు సిలువనెత్తుకొని ముందుకు కొనసాగేవారు అందరూ కలిసి రాజును స్తుతించారు. కాబట్టి ఇది శిష్యుల పండుగ. మీరు ప్రకటన గ్రంథం 7వ అధ్యాయం 9వ వచనం మీరు చదవండి. ఇది ఖర్జూర మట్టలు చేత పట్టుకొని ఇది మట్టల పండుగ. ఖర్జూర మట్టలు లేకపోతే ఈత మట్టలు. వింటున్నారా దేవుని బిడ్డలారా? ఖర్జూర మట్ట లేకపోతే ఈత మట్టలు. మీరు ఆలోచించండి. అంటే దాని అర్థం ఏమిటంటే మట్టల పండుగ ఇది. శ్రేష్టమైన ఖర్జూర మట్టలు పట్టుకొని. నేను ఒక సాక్ష్యం విన్నాను. కారంచేడు మీకు తెలుసు కదా, చీరాల దగ్గర ఉంటుంది. కారంచేడు అని ఒక గ్రామం, ఒక ప్రాంతం, ఒక టౌన్. ఇప్పుడు చాలా పెద్ద పాపులేషన్ కూడా పెరిగింది అనుకోండి. కరోనా కంటే ముందు, ఇలా చెప్తే మీకు ఈజీగా అర్థమవుతుంది. ప్రభువుని నమ్ముకున్నారు, ఆ కుటుంబంలో చిన్నపిల్లలు ఉన్నారు,
మట్టల ఆదివారం వచ్చేసింది. మట్టల ఆదివారం వచ్చేసరికి వాళ్ళ నాన్నగారికి చెప్పారు మట్టలు తీసుకురమ్మని. ఖర్జూర చెట్టు ఆ పక్కన తెలిసిన రైతు పొలములో ఖర్జూర చెట్టు ఉంటే ఖర్జూర చెట్టు మట్టల కొరకు వెళితే అక్కడ జరిగిన ఒక గొప్ప విషయం ఏంటంటే, చూసినప్పుడు అయ్యా మా కుమారుడికి చర్చికి వెళ్తాడు, ఖర్జూర మట్టలు తీసుకురండి. అప్పటికి ఆ రైతు అన్నాడు, ఈ ఖర్జూర చెట్టు ఎంతకాలం తీసుకొచ్చి దీన్ని నాటినా దీనివల్ల ఫలాలు ఏం రావట్లేదు. సరే అయ్యా సుబ్బయ్య తీసుకెళ్ళిపో అని దగ్గరుండి ఆ రైతు కొన్ని ఖర్జూర మట్టలు కొట్టించేశాడు. జాగ్రత్తగా వినండి, ఇది యథార్థంగా జరిగిన సంగతి. కారంచేడులో ఆ మట్టలు పట్టుకొని ఈ ఇంటికి తీసుకొచ్చిన ఆ తండ్రి పిల్లలకి ఇచ్చారు. వాళ్ళు సంతోషముగా దేవుని స్తుతిస్తూ గణపరుస్తూ అలాగే ఉన్నారు. అద్భుతం జరిగింది. ఆ మరుసటి కాలములో ఆ చెట్టును కొట్టేయాలని అనుకున్నాడు, కానీ అది కొట్టేయలే. అది కాయలు ఫలాలు సమృద్ధి ఫలాలు. ఆ ఖర్జూర మోడు బారిన జీవితాలను కూడా దేవుని చేతిలో స్తుతించడం ప్రారంభిస్తే అద్భుత కార్యాలు జరుగుతాయి. వింటున్నారు దేవుని బిడ్డలారా? ఇప్పుడు ఆ గ్రామం అంతా మారిపోయింది. ఆ గ్రామంలో ఏం చేస్తారంటే దాదాపు మెజారిటీ ఎక్కువగా బీసీ బలహీన వర్గ సంబంధించిన చాలా క్యాస్టులు దేవునిలోనికి వచ్చి దేవుని కొరకు సాక్షిగా, నాకు తెలిసిన చాలామంది, ఇంకా ఆ పేర్లు నేను ఆన్లైన్లో చెప్పకూడదు కానీ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు ఈ మాట మీకు చెప్తున్నానంటే ఇది శిష్యుల పండుగ. ఖర్జూర మట్టలు చేతబట్టుకున్నప్పుడు మోడు బారిన బ్రతుకులను కూడా ఫలవంతంగా మార్చగలిగిన దేవుని కార్యాలు మనం చూస్తాం. దేవుణ్ణి గణపరచు. అందుకే మీకు ప్రారంభంలో మీకు చెప్పిన మాట గుర్తుందా? నన్ను గణపరుచు వారు నేను గణపరుస్తాను. దేవునికి మన జీవితం ద్వారా ఘనత రావాలి. అది మనం జ్ఞాపకం పెట్టుకోవాలి. కాబట్టి ఈ మట్టల పండుగ చిన్న పిల్లల పండుగ, రెండవది శిష్యుల పండుగ, మూడవది మట్టల పండుగ. మీరు అదే నాలుగవది ఇది స్వస్థత పండుగ. మత్తయి సువార్త 21వ అధ్యాయము 13-14 వచనాలు. నేను ముగించేస్తాను, త్వరగా మీ భాగాన్ని చూడాలని మనవి చేస్తున్నాను. మత్తయి సువార్తమానం. నేను ఎందుకు మెల్లిగా చెప్తున్నానంటే మీరు అందరూ కూడా బైబిల్ తీస్తారని, బైబిల్ చూస్తారని నా ఆశ. 21వ అధ్యాయము 13 మరియు 14 వచనాలు. నా మందిరము ప్రార్థనా మందిరం అనబడునని రాయబడి ఉన్నది. అయితే మీరు దానిని దొంగల గుహగా చేసేడి వారనను, గ్రొడ్డివారును కుంటివారును దేవాలయములో ఆయన యొద్దకు రాగా ఆయన వారిని స్వస్థపరిచెను. మీకు తెలుసా అక్కడ సంఘటన మీకు చెప్తాను వినండి. యెరూషలేములోనికి ఆయన వచ్చాడండి, గాడిద మీద ఎక్కి వచ్చాడు. చాలా సంతోషం. దేవాలయంలోనికి వచ్చాడు. దేవాలయంలో ఏం జరుగుతుందో తెలుసా? దేవాలయంలో ఏం జరగాలి? ప్రార్థన జరగాలి, దేవునికి ఆరాధన జరగాలి. ఏం జరగాలి? ప్రార్థన జరగాలి, దేవునికి ఆరాధన జరగాలి. అవి కాకుండా దేవాలయంలో వ్యాపారం జరుగుతుంది. దేవుడు కోపగించి నా మందిరాన్ని మీరు వ్యాపార కేంద్రాలుగా చేశారు. ఈనాడు సంఘాలలో వ్యాపారాలే, ఆరాధన లేదు, వాక్యం లేదు, ప్రార్థన లేదు. ప్రార్థించే వాళ్ళు ఉన్నారా? కరువు. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. అందుకే ప్రభువు చూడండి, దేవాలయంలోనికి ఆ రోగులు, కుంటివారు, గుడ్డివారు, మీరు గమనించండి, భయంకరమైన వ్యాధిగ్రస్తులు స్వస్థపరచబడిన దినం ఫామ్ సండే. దాన్నే మట్టల ఆదివారం. ఇది స్వస్థత పండుగ. ఒకటి ఇది చిన్నపిల్లల పండుగ, రెండవది ఇది శిష్యుల పండుగ, మూడవది ఇది మట్టల పండుగ, ఇది నాలుగవది ఇది స్వస్థత పండుగ. స్వస్థతలు ఉన్నాయి. ప్రభువే యెహోవా రాఫా, ఆయనే మనల్ని స్వస్థపరచువాడు. కుంటి వారిని, గుడ్డి వారిని స్వస్థపరిచాడు. కాబట్టి ఈ రోజు ఏమన్నారంటే ఇది స్వస్థత పండుగ. అంత మాత్రమే కాదు, ఇది మెస్సయ్య పండుగ. ప్రజలు ఎదురు చూశారు, ఇశ్రాయేలు ప్రజలు. మెస్సయ్య వస్తాడు, రాజుగా వస్తాడు, హుందాగా వస్తాడు, గుర్రం మీద వస్తాడు అనుకున్నారు, కానీ గాడిద మీద వచ్చాడు. అందుకే వారు అంగీకరించలే. ఇప్పుడు క్రీస్తు విరోధి రాబోతున్నాడు. ఇరాన్ యుద్ధం ఎందుకు జరుగుతుందో చెప్పనా?
ఈ గత నెల నుండి ఎందుకు ఇరాన్ గురించి నేను ప్రస్తావన చేయకుండా బైబిల్ స్టడీలోనే మాట్లాడి ఎందుకు లైవ్లో ప్రసంగం చేయలేదంటే, ఇప్పుడు క్రీస్తు విరోధి రాబోతున్నాడు, అప్పుడు నమ్ముతారు. ఇజ్రాయేలు ప్రజలు క్రీస్తు విరోధిని నమ్ముతారు, అంత్యక్రీస్తు పాలన క్రిందికి లోకం వెళ్ళబోతుంది. దానికి గుర్తుగా అక్కడక్కడ కరువులు, భూకంపాలు, కలతలు, విద్వేషాలు, ఇవన్నీ క్రీస్తు రాకడకు ముందు అంత్యక్రీస్తు పరిపాలనల కిందికి లోకం వెళ్ళడానికి ముందు జరిగే ఒక సంఘటనలు దేవుని బిడ్డలారా. కాబట్టి ఇది మెస్సయ్య పండుగ. సమరస్త్రీ ఏమనింది? మాకు మెస్సయ్య వస్తాడని. అరే అబ్రహాము కంటే నేను ముందు ఉన్నా, అరే పట్టుమని 50 ఏండ్లు కూడా లేవు అన్నారు. నమ్మలే. కండ్ల ముందు ప్రభు వారి దగ్గర కనబడిన ఆయనను వారు అంగీకరించలేదు. మీరు యోహాను సువార్త 1వ అధ్యాయం 11వ వచనం మీరు చూసినట్లయితే, ఆయన తన స్వకీయుల యొద్దకు వచ్చిన వారు ఆయన్ని అంగీకరించలేదు. తన సహోదరులైనను ఆయన యందు విశ్వాసం ఉంచలేదు. అమ్మా వింటున్నారా? రాజుగా, మెస్సయ్యగా, రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువుగా ఆయనను నీవు నీ కొరకు వచ్చిన మెస్సయ్యగా అంగీకరిస్తున్నావా? అంగీకరించాలి. అందుకే ఇది చిన్నపిల్లల పండుగ, ఇది శిష్యుల పండుగ, ఇది మట్టల పండుగ, ఇది స్వస్థత పండుగ, ఇది మెస్సయ్య పండుగ. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇది నా 6వది మనం చూస్తే రాజుగా పట్టాభిషేకం పొందిన రోజు అద్భుతమైన పండుగ. ఇది రాజుగా అభిషేకించబడిన రాజ పండుగ. అది ఇక ఆ రోజు జరిగిన మరొక సంఘటన, దేవాలయాన్ని, దొంగల గుహగా ఉన్న దేవాలయాన్ని మరలా తిరిగి శుద్ధీకరించాడు దేవుడు. కాబట్టి శుద్ధీకరణ పండుగ ఇది. అలా వచ్చి వెళ్ళిపోవడం కాదు. మనము శుద్ధీకరించబడ్డామా? ఈ పండుగను సెలబ్రేట్ చేసుకొని, మట్టలు పెట్టుకొని, స్టేటస్ పెట్టుకొని, బొమ్మలు పెట్టుకొని, మన స్టేటస్ ఏంటి అసలు? ఇప్పుడు అసలు గాడిదను పెట్టుకోవాలి. అసలు మనము మన పూర్వ స్టేటస్ ఏంటి? మెడవంచని వాళ్ళం. అఫ్కోర్స్ ఇప్పుడు కూడా అనుకోండి, దాంట్లో అనుమానం ఏం లేదు. లోబడని ప్రజలం. మన స్టేటస్ అవి కాదు. ఇది కరెక్ట్ షూటబుల్ అవుతుంది. మనకి ఏది సెట్ అవుతుంది అంటే గాడిదకు మనకున్న పోలిక. మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా, నిన్ను విడిపించడం కొరకు, ఆ బందీ నుండి నిన్ను విడుదల చేయడం కొరకు యేసు ప్రభు నిన్ను కోరుకున్నాడు. నీవు ప్రభువుకు కావాలి. పక్క వాళ్ళని చూసి ఈ మాట చెప్పండి, నీవు ప్రభువుకు కావాలి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రభువుకు నీవు కావాలి. అందుకే ఆయన నిన్ను ఇంకా ప్రేమిస్తున్నాడు. అమ్మా తమ్ముడు, స్టిల్స్ గాడ్స్ లవ్స్ యూ. బ్రదర్ వింటున్నారా? నువ్వు ఎంత దూరం పోయినా దేవుడు నిన్ను ప్రేమిస్తూనే ఉంటాడు. అమ్మా వెనుక, నువ్వు ఎంత దూరం పోయినా ఆయన ఇంకా నిన్ను ప్రేమిస్తూనే ఉన్నాడు. ఇంకా నిన్ను ఆయన ప్రేమలో మార్పు లేదు, స్వార్థం లేదు, కలతలు లేవు, కల్మషం లేవు. ఎక్కడ దొరకదు ఆయన లాంటి ప్రేమ. ఇప్పుడు నేను ఒక ముగింపు మాట చెప్పి ప్రార్థన చేస్తాను. గత 2000 సంవత్సరాల క్రితం ఫామ్ సండే మట్టల ఆదివారంలో జరిగిన సంఘటనలు మీకు చెప్పాను. గాడిద మీద రావడం, బట్టలు వేయడం, ఆయన లోపలికి రావడం, ఆయనకు జయహో 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 అని ఆయన్ని. కొంత తర్వాత ఎవరైతే కేకలు వేసి హోసన్న జయమని చెప్పారో వారే సిలువకు వేయండి, సిలువకు వేయండి అని అరిచారు. గుర్తున్నాయా? వెరీ నెక్స్ట్ 5 డేసే ఆదివారమేమో హోసన్నా జయం, హోసన్నా జయం, హోసన్నా జయం, ప్రభు పేరిట వచ్చిన వాడు స్తుతింపబడునుగాక అన్న కేకలు ఈయన్ని సిలువ వేయండి, సిలువ వేయండి అని అరిచారు. కేవలం 5 రోజులలోనే మార్పు. యేసుప్రభు నమ్ముకుని ఇంతకాలమైంది. అలా వచ్చి ఒక మట్ట పెట్టుకొని, ఒక స్టేటస్ పెట్టుకొని, మన జీవితాలు ఇంకా క్రీస్తు దూరంగా, క్రీస్తుకు వ్యతిరేకంగా ఒకవేళ ఉన్నట్లయితే, ఇంకా మెడవంచని స్థితిలో ఒకవేళ ఉన్నట్లయితే, ఇంకా లోబడని స్థితిలో ఉన్నట్లయితే, ఈ మట్టల ఆదివారం పండుగ రోజు దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు. ఈ పండుగ నీ కొరకే. మెడవంచని ప్రజల కొరకు, లోబడని ప్రజల కొరకు దేవుడు నీకు తీసుకొచ్చి ఒక అవకాశం ఇచ్చి, ఈ మాటలు మరలా నీవు వింటావో లేదో తెలియదు.
ఇప్పుడే నీ జీవితాన్ని ప్రభు చేతికి అప్పగించి సరి చేసుకొని, ప్రభువా నీకు ఇష్టమైన బిడ్డగా నీ వచ్చు పర్యంతము సాక్షిగా నేను బ్రతుకుతాను అని అనగలిగితే, మోకరించగలిగితే మోకరించడం, చిన్న ప్రార్థన చేసుకుందాం. ఒకవేళ బలహీనంగా ఉంటే అయినా మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ఇది మట్టల ఆదివారం, ఇది చిన్న పిల్లల పండుగ, ఇది శిష్యుల పండుగ, స్వస్థత పండుగ, మట్టల పండుగ, మెస్సయ్య పండుగ. రాజుగా నీ జీవితంలో చేర్చుకుంటావా? ఇదిగో నీ రాజు సాత్వికుడు, దీనుడు, తగ్గింపు స్వభావం కలిగిన వాడు. ఆయన లాంటి వారు ఎవరైనా ఉన్నారా? ఒక్కసారి మీరు ఆలోచించండి దేవుని బిడ్డలారా. నీ కొరకు ప్రాణం పెట్టడానికి వెనుదీయని ప్రభువు, నీ కొరకు ప్రాణం పెట్టడానికి వెనుకాడని ప్రభువు ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడమ్మా. తమ్ముడు, ఇంకా నిన్ను ప్రేమిస్తున్నాడు. కొద్దిసేపు ప్రార్థనలో ఉండండి. ఒక తీర్మానం చేసుకోండి. ఈ పండుగ, ఈ పర్వదినాన, ఇదిగో ఇది శిష్యుల పండుగ కదా, ఇది చిన్నపిల్లల పండుగ కదా, ఇది స్వస్థత పండుగ కదా, ఇది మట్టల పండుగ కదా, ఇది నీ జీవితంలో పండుగ. నీ పాపాలు క్షమింపబడడానికి, క్షమించబడిన తర్వాత క్రీస్తు రాజుగా నీ హృదయంలో నెలకొల్పబడి, రాజుల రాజు, ప్రభుల ప్రభు, మరలా 1000 ఏండ్ల పరిపాలన రాబోతున్న ఆ విషయానికి నిన్ను సిద్ధపరిచే, శుద్ధీకరించే పండుగ. ఇంకా మలినాలు, డాగులు, ఇంకా కక్షలు, అసూయలు, ఇంకా దేవునికి ఇష్టం లేని జీవితం. ప్రియ సహోదరుడా, సహోదరి, నీ జీవితం ఎక్కడ కట్టబడింది? ఏ పాపంలోనే నీవు ఉన్నావు? రక్షించబడ్డావు పేరుకు మాత్రమే. ఏ పాపపు బంధకాలు, ఏ చెడు వ్యసనాలు, ఏ చెడు అలవాట్లు నిన్ను బందీగా చేశాయి? నీవు ప్రభువు కావాలి, నువ్వు ప్రభువుకు కావాలి. అందుకే ఈ రక్షణ సువార్త నీకు వినిపిస్తున్నాడు. అందుకే శక్తి కలిగిన దేవుని మాటలు నీకు వినిపిస్తున్నాడు. అయ్యా నాకు సహాయం చెయ్యి, అడుగు. అయ్యా నన్ను శుద్ధీకరించు, అడుగు. అయ్యా నన్ను ఏలుకో, రాజుగా నన్ను నీ రాజ్యములో ప్రభా జ్ఞాపకం చేసుకో. ప్రభా నీ వచ్చే వరకు ఈ భూమి మీద నేను ఉన్నంత కాలం నీ కొరకు నాయనా సాక్షిగా బ్రతకాలి. అట్టి కృప దయచేయండి, అట్టి దీవెన దయచేయండి. అయినా నీ సహాయం, నీ కృప సమృద్ధిగా ఉంచు ప్రభువా. లోకంలో అందరి వలె కాకుండా ఆచారబద్ధకమైన ఒక నామకార్థమైన క్రైస్తవ జీవితం నేను జీవించాలని అనుకోవట్లేదు ప్రభువా. నా జీవితం ద్వారా నిన్ను స్తుతించి, నిన్ను గణపరిచి, నిన్ను కొనియాడడానికి ప్రభువా నన్ను బలపరుచు. పరిశుద్ధాత్మదేవుడు, ఆ చిన్న పిల్లలలో పరిశుద్ధాత్మదేవుడు ఏ రీతిగా మీరు జరిగించాడో మా బిడ్డల జీవితాలలో నీ కార్యాలు జరిగించండి ప్రభువా. నీ అపారమైన కృప బిడ్డలకు దయచేయండి స్వామి. కృప చూపించండి తండ్రి. అయ్యా నీ చిత్తానుసారంగా మమ్మల్ని నడిపించు ప్రభువా. కఠినమైన పరిస్థితులు ఎన్ని ఎదురుగా ఉన్న కలవరాల నుండి మమ్మల్ని దూరపరిచి నిన్ను స్తుతించేవారిగా, నిన్ను ఘనపరిచేవారిగా, నిన్ను ఆరాధించేవారిగా, నిన్ను కీర్తించేవారిగా మమ్మల్ని అభిషేకించి వాడుకొనమని, ఇంకా ఎంతమంది ఆ పాపపు కట్లలో కట్టబడి ఉన్నారో వారి కొరకు ప్రార్థన చేస్తుంటున్నాం. అద్భుతం చేయండి స్వామి. విడిపించండి, రక్షణలోనికి నడిపించండి. నీ రాజ్యంలోనికి బిడ్డలు ప్రభువా ప్రవేశించినట్లుగా మీరు చేయమని ప్రార్థన చేస్తుంటున్నాం. నీ దైవికమైన నడిపింపులో ప్రాణహాని కనబడిన నాకు క్షేమమే. అయ్యా నీ చిత్తానుసారంగా మేము వెళ్తున్నప్పుడు,
నీకు ఇష్టమైన మార్గంలో మేము వెళ్తున్నప్పుడు కఠినమైన పరిస్థితులు మమ్మల్ని ఆవరించిన నీ కొరకు సాక్షులుగా బ్రతికి కృప దయచేయండి స్వామి. మరలా మీరు రాబోతున్నారు. మరలా మీరు తండ్రి నీ సంఘము కొరకు మీరు స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం కొరకు రాబోతున్నారు ప్రభా. ఆ సంఘములో, ఆ పరిశుద్ధులలో, ఆ వధువు సంఘములో నేను మీ ముందుటకు మీరు సహాయం చేయండి. ఎంతమంది జీవితాలలో ఇంకా బానిస కట్లతో ఉన్నారో బిడ్డల జీవితాలని విడిపించండి. సమాధానం లేని వారి జీవితంలో సమాధానాన్ని దయచేయండి. స్వస్థత లేని వారి జీవితంలో స్వస్థత దయచేయండి. అయ్యా, వారి భారములు ఎటు వెళ్ళలేక దిక్కుతోచని పరిస్థితులలో ఉంటుండగా వారి భారాలన్నీ తీసివేయండి ప్రభా. మీరు భరించువారు, మీరు మా పక్షముగా ఉన్న దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు. మా జీవితానికి ఆధారమై ఉన్న దేవుడవు నాయనా నీకు స్తోత్రాలు ప్రభా. నీ అపారమైన కృప దయచేయండి. ఎంతమంది అయితే నీ మాటలు విని ఈ ప్రార్థనలు ఏకీభవిస్తూ ఉంటున్నారో వారి జీవితాల్లో, ఎంతమంది అయితే నూతన నిర్ణయాలు, తీర్మానాలు నీ కొరకు బ్రతకాలన్న వాంఛ, కాంక్ష కలిగి ఉంటున్నారో వీళ్ళందరినీ మీరు పేరు పేరు చొప్పున మీరు దీవించి ఆశీర్వదించమని. ఇది చిన్నపిల్లల పండుగని, ఇది శిష్యుల పండుగని, ఇది మట్టల పండుగని, ఇది స్వస్థత పండుగని, ఇది మెస్సయ్య పండుగని మాకు గుర్తు చేసావు. మా జీవితంలో మా పాప భారాలు తొలగిపోయిన తర్వాత ఇది శుద్ధీకరణ పండుగ, ఇది రక్షణ పండుగ, ఇది సంతోష వస్త్రాన్ని ధరింపజేసిన పండుగ. ఈ సంతోషము సదాకాలం మేము అనుభవించే కృప భాగ్యము మీరు ప్రసాదించమని, ఇంతవరకు మీరు మాకు సహాయకుడుకుని నడిపించిన విధానం కొరకు మీకు కృతజ్ఞత, స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తూ చేరవచ్చిన సంఘం అంతటిని మీరు దీవించి ఆశీర్వదించమని, ఈ మట్టలాదివారం యొక్క విశేషమైన ఆశీర్వాదాలు, సమాధానము, స్వస్థత, దీవెన బిడ్డలందరికీ మీరు అనుగ్రహింపజేసి నీ నామానికి మహిమ తెచ్చుకొనమని మా ప్రభువును రక్షకుడును యేసుక్రీస్తు వారి ఘనమైన నామంలో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. పెద్దగా చెప్దామండి, గట్టిగా చెప్పండి కూడా దేవునికి స్తోత్రం చెల్లిద్దాం.